నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకొచ్చాం. అదేంటంటే గుణవతి అనే పేరు వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్ర రహస్యాలను, అలాగే గరుడ పురాణంలో ప్రస్తావించిన సద్గుణాల ప్రవర్తన నియమాలతో అనుసంధానం చేస్తూ విశ్లేషించబోతున్నాం. ఒక పేరుకి ఉండే జ్యోతిష్య లక్షణాలు మన ప్రాచీన కాలం నాటి నైతిక నియమాలతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓ లుక్కేద్దాం. గుణవతి పేరుకి అర్థం, జ్యోతిష్య లక్షణాలు మరియు వ్యక్తిత్వం, న్యూమరాలజీ మరియు కెరీర్, గరుడ పురాణంలోని జ్ఞానం, చివరగా సద్గుణాలకు సంబంధించిన 4 మూల స్తంభాలు. మొదటి విభాగం, అసలు గుణవతి అనే పేరుకి ప్రాథమిక అర్థమేంటో చూద్దాం. గుణవతి అంటే అక్షరాల సద్గుణాలు కలిగినది లేదా నైపుణ్యం కలిగినది అనే అర్థం. అంటే చూడండి, పుట్టుకతోనే ఒక గొప్ప క్యారెక్టర్ని, ఒక హై స్టాండర్డ్ని ఈ పేరు సెట్ చేస్తోందన్నమాట. ఇక న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఈ పేరు ఎంతో శక్తివంతమైన నంబర్ 5 వైబ్రేషన్స్తో ముడిపడి ఉంటుంది. అలాగే వేద జ్యోతిషాస్త్రం ప్రకారం కుంభరాశికి, ధనిష్ట నక్షత్రానికి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ ఈ పేరుకి ఒక అద్భుతమైన ఎనర్జీని ఇస్తాయి. మరి ఈ పేరుని ఒక్కో అక్షరంగా విడదీసి చూస్తే ఏం తెలుస్తుందో తెలుసా? ఉదాహరణకు జి అక్షరం సృజనాత్మకతను, స్నేహభావాన్ని సూచిస్తే వి అక్షరం వ్యాపార దక్షతను తెలియజేస్తుంది. అలాగే టి ద్వారా నాయకత్వ లక్షణాలు, హెచ్ ద్వారా తెలివితేటలు, ఇలా ఒక అద్భుతమైన ప్యాకేజీ మనకు కనిపిస్తుంది. ప్రతి అక్షరం ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని జోడించడం నిజంగా ఆసక్తికరం కదూ. రెండవ విభాగం, జ్యోతిష్య లక్షణాలు మరియు వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. వీరి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, వీరు చాలా ఉదార స్వభావులు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇట్టే సాయం చేస్తారు. అలాగే కళలన్నా, నాటకాలన్నా వీరికి అమితమైన ఆసక్తి. ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీతో సరికొత్త సవాళ్లను ధైర్యంగా స్వీకరించడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్, అంతా పాజిటివ్గానే ఉండదు కదా. వీరి స్వభావంలో 2 కోణాలుంటాయి. ఒకవైపు లోతైన జ్ఞానం, ఉదారత ఉన్నప్పటికీ మరోవైపు కొంచెం అసహనం కూడా ఉంటుంది. ఎవరైనా తమను గుర్తించకపోతే అస్సలు భరించలేరు. కొన్నిసార్లు అనవసరమైన వాదనలు కూడా దిగుతుంటారని జ్యోతిష్యం చెబుతోంది. మనిషన్నాక ఆ మాత్రం ప్లస్సు మైనస్సు ఉండటం సహజమే కదా. ఇక మూడవ విభాగం, న్యూమరాలజీ మరియు కెరియర్. ఈ పాయింట్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. వీరు చాలా ఇమోషనల్ పర్సన్స్ అండి. బిజినెస్లో టాలెంట్ ఉన్నా సరే, కెరియర్ పరంగా సక్సెస్ అవ్వాలంటే మాత్రం మనసు మాట కాకుండా బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రాణించగలరు. 4వ విభాగం, గరుడ పురాణంలోని జ్ఞానం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టుకతోనే వచ్చే ఈ సద్గుణాలకి, మన ప్రాచీన గ్రంథాలు చెప్పే ఆచరణాత్మక నైతిక బాధ్యతలకి మధ్య ఉన్న అసలు వ్యత్యాసమేంటి? దీనికి సమాధానమే మన గరుడ పురాణం. ఒక ఇంట్లో అదృష్టం, శాంతి వర్ధిల్లాలంటే ఒక ఆదర్శవంతమైన భాగస్వామికి ఉండాల్సిన నిర్దిష్టమైన ప్రవర్తన లక్షణాలను ఈ ప్రాచీన గ్రంథం చాలా స్పష్టమైన మార్గదర్శకాలతో వివరించింది. ఇక చివరిదైన 5వ విభాగం, సద్గుణాలకు సంబంధించిన 4 మూల స్తంభాలు. ఒక సంతోషకరమైన కుటుంబానికి గరుడ పురాణం చెబుతున్న ఆ 4 మూల స్తంభాలేంటంటే, 1 పవిత్రత, 2 ప్రేమ మరియు గౌరవం, 3 పరిశుభ్రత, 4 విధేయత. మొదటి స్తంభం పవిత్రత. దీన్ని కేవలం ఒక సాధారణ పదంగా చూడకండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే కుటుంబానికి కొండంత అండగా నిలబడే అచంచలమైన నిబద్ధత ఇది. ఇలాంటి గుణమున్న భాగస్వామి ఆ కుటుంబానికి అదృష్టాన్ని, సమాజంలో ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇక 2, 3వ స్తంభాల విషయానికొస్తే ఇవి ప్రేమ, గౌరవం గురించి చెబుతాయి. కుటుంబ సభ్యులందర్నీ సంతోషంగా ఉంచుతూ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంట్లో వాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తమ పనులపై పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతారు. ఒక పాజిటివ్ వాతావరణం అనేది మనిషి ఎదుగుదలకు ఎంత అవసరమో కదా. 4వ స్తంభం విధేయత. అంటే కేవలం భాగస్వామిగానే ఉండిపోవడం కాదు సుమా, ఒక నమ్మకమైన సలహాదారుగా కూడా ఉండటం. ఎవరైనా తప్పు చేస్తే
వారిని కఠినంగా విమర్శించకుండా, మనస్సు నొప్పించకుండా సున్నితంగా సరిదిద్దగలిగేవారే నిజమైన భాగస్వామి అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడొకసారి ఈ రెండింటినీ బేరీజు వేసి చూద్దాం. ఒకవైపేమో పుట్టుకతోనే వస్తాయని మనం భావించే జ్యోతిష్య లక్షణాలు, మరోవైపు ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఆచరించే బాధ్యతలు. ఈ రెండింటి మధ్య ఉన్న అద్భుతమైన బ్యాలెన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదూ. చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజమైన సద్గుణం అనేది మన పుట్టుకతోనే గ్రహాల ద్వారా నిర్ణయించబడుతుందా, లేదా మనం రోజూ చేసే పనుల ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా నిర్మించబడుతుందా? బహుశా మనం ప్రతిరోజు చేసే సరైన ఎంపికలే మన జీవితాన్ని నిర్దేశించే అసలైన జ్యోతిష్యమేమో. ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకితే తదుపరి బైబిల్ స్టడీలో మళ్ళీ కలుద్దాం. దేవుని వాక్యంలో నిలిచి విశ్వాసంలో ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.